పెరుగుతున్న గంజాయి రవాణాకు రాజకీయాలు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఇప్పుడే మనము విజువల్స్ లో కూడా చూసాము. వంగలపూడి అనిత ఏం మాట్లాడారో ఖచ్చితంగా హోంమంత్రి వంగలపూడి అనిత అయితే ఈ ఉక్కుపాదం మోపుతామని చెప్పడం అయితే జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు గుంటూరు నుండి రవికృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. రవికృష్ణ చెప్పండి. అంటే గంజాయి వాడకం అనేది మాత్రం ఏపీలో విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా యువతనే టార్గెట్ చేస్తూ ఈ గంజాయి అనేది అమ్మకం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా కూడా ఎక్కడెక్కడైతే యూనివర్సిటీలు ఉన్నాయో ఇంజనీరింగ్ కాలేజీలనే టార్గెట్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న విద్యార్థులకు మెల్లమెల్లగా కూడా గంజాయిని అలవాటు చేయడం అనేది జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా విపరీతంగా కూడా గంజాయి అనేది ఏపీలో ఈ విధంగా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే యువత ఎవరైతే కాలేజీల్లో చదువుకునేటువంటి యువత సైతం కూడా ఈ గంజాయికి అలవాటు పడి తర్వాత ఆ డబ్బుల కోసం అని చెప్పి వాళ్ళు గంజాయికి పెడ్లర్గా కూడా మారినటువంటి పరిస్థితి. వాళ్ళు తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళు పోలీసులకు చిక్కినటువంటి సందర్భాల్లో ఈ విషయాన్ని వాళ్ళు తెలియజేశారు. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే గంజాయికి సంబంధించి ఇక్కడ ఏదైతే వైజాగ్కి సంబంధించి వైజాగ్ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి పెద్ద ఎత్తున కూడా రవాణా అవుతూ ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి చోట కూడా గంజాయి విరివిగా దొరుకుతుంది. దానికి తోడు ఇది కొద్దిగా చీప్ కావడంతో విద్యార్థులు కానీ అదేవిధంగా కూడా యువత కానీ గంజాయికి విపరీతంగా కూడా కనెక్ట్ అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది. ఈ ప్రతిపక్షంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ పెద్ద ఎత్తున కూడా గంజాయికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే చేపట్టారు. గంజాయిని రాష్ట్రం నుంచి తరివేయాలి, గంజాయికి సంబంధించి గంజాయి వ్యాపారం వెనక కూడా పెద్దల హస్తం ఉంది. అదేవిధంగా కూడా ఎవరైతే నేతలు ఉన్నారో వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళందరూ అండదండతోనే ఈ విధంగా కూడా గంజాయి అనేది అమ్మకాలు విరివిగా జరుగుతున్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా గంజాయి ఎప్పటికప్పుడు కూడా ఈ అనేక ప్రాంతాల్లో పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రధానంగా మనం కనుక గుంటూరు జిల్లాకి సంబంధించి కృష్ణా జిల్లాకి కనుక చూసినట్టయితే మాత్రం యూనివర్సిటీలు కాలేజీకి సంబంధించి అదేవిధంగా కూడా ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉంటాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుతూ ఉంటారు. వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. అలాగే గంజాయికి సంబంధించి మొట్టమొదట వాళ్ళకి ఫ్రీగా కూడా దాన్ని అందించడం, ఆ తర్వాత వాళ్ళని దానికి అడిక్ట్ చేయటం, ఈ విధంగా కూడా యువత నిర్వీర్యమైపోతుంది అని చెప్పి నాయకులు మొత్తం కూడా ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని గతంలోనే అంటే ఎలక్షన్స్కి ముందు పెద్ద ఎత్తున కూడా ప్రామిస్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రెజెంట్ ఇక్కడ విజయవాడ కనుక చూసుకున్నట్టయితే విజయవాడలో బ్లేడ్ బ్యాచ్లుగా ఏర్పడి యువత ఒకళ్ళ మీద ఒకళ్ళ దాడి చేయడం, అదేవిధంగా కూడా అక్కడ ఉండేటువంటి ప్రజల మీద అమాయకుల మీద కూడా దాడి చేసిన పరిస్థితి. అలాగే తాడేపల్లి ముఖ్యంగా కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ అప్పుడు ఉన్నటువంటి మాజీ సీఎం జగన్కి సంబంధించి క్యాంప్ ఆఫీస్ అనేది తాడేపల్లిలో ఉంటుంది. తాడేపల్లి సమీపంలో కూడా విచ్చలవిడిగా కూడా గంజాయి అనేది లభ్యమయ్యేది. గంజాయి ఆ ప్రాంతానికి పక్కన ఉన్నటువంటి యువత గంజాయి మత్తులోనే ఒకళ్ళని మహిళని రేప్ చేసిన పరిస్థితి. అలాగే మనకి రేపల కనుక చూసుకున్నట్టయితే రేపల రైల్వే స్టేషన్లో భర్తతో ఉన్నటువంటి మహిళను అక్కడ ఉన్నటువంటి గంజాయి బ్యాచ్నే రేప్ చేశారు. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా అప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం గంజాయి మీద ఉక్కుపాదం మోపుతానని కొత్తగా హోమ్ మినిస్టర్గా ఛార్జీ తీసుకున్నటువంటి వంగలపూడి అనిత అయితే ఇందాక కొద్దిసేపటి క్రితం ఇక్కడ వైజాగ్లో జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. దీనికి సంబంధించి గంజాయిని 3 నెలల వ్యవధిలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో నుంచి కూడా తరిమేస్తామని అంటున్నారు. ఎవరైతే గంజాయికి సంబంధించి గంజాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పందాన్ని మార్చుకోవాలని ఆమె అయితే గట్టి వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఎవరైతే ఈజీ మనీ కోసం ఈ గంజాయికి సంబంధించి గంజాయిని అక్రమ రవాణా చేస్తూ యువత జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తున్న వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళని వదలము అని చెప్పి ఆమె అయితే తెలియజేసింది. అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు కూడా గంజాయి మీద ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టారు. తెనాల్లో మొన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన మొట్టమొదటిసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత నాదెండ్ల మనోహర్ కూడా గంజాయికి సంబంధించిన విషయాన్ని ప్రముఖంగా కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి కాలేజీలు అదేవిధంగా కూడా స్లమ్ ఏరియాస్లో చేసిన పరిస్థితి అయితే కనపడింది. అదే నిన్న కూడా లోకేష్ కూడా గంజాయికి సంబంధించి గంజాయి పెడ్లర్స్ కానీ గంజాయికి రవాణా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉక్కుపాదంతో అణిచేస్తామని చెప్పి ఆయనైతే
మాత్రం నిన్న సీరియస్గా కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మాత్రం ప్రధానంగా కూడా ఈ గంజాయిని రాష్ట్రం నుంచి ఖచ్చితంగా కూడా వెలివేస్తాము, గంజాయి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని రాష్ట్రం నుంచి వెలివేస్తామనే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. గంజాయిని అమ్మేందుకు భయపడే విధంగా కూడా తాము చర్యలు ఉంటాయని చెప్పి ఇందాక హోమ్ మినిస్టర్ కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్లో తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ.